ఈ రోజుల్లో నేను ఒక డేంజరస్ ట్రెండ్ గమనిస్తున్నానండి పేషెంట్స్‌లో. రీసెంట్‌గా ఒక 41 ఇయర్స్ ఆర్కిటెక్ట్ డయాబెటిస్ కన్సల్టేషన్ కోసం వచ్చాను. అతను చెప్పింది ఏంటంటే ఒక 2 ఇయర్స్ క్రితమే అతనికి డయాబెటిస్ డిటెక్ట్ అయింది. కానీ ఎప్పటి నుంచి ఉందో నాకు కరెక్ట్‌గా తెలియదు మేడం. డిటెక్ట్ అయింది 2 ఇయర్స్ నుంచి అని చెప్పారు. అతను ఏం చెప్పాడంటే నేను డైటరీ చేంజెస్ ద్వారా డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకుందామని టాబ్లెట్స్ ఏమీ స్టార్ట్ చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పారు. ఒకసారి అతను లైఫ్ స్టైల్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కువ బయట ఉంటారు, బయట తింటున్నారు, లేటుగా పడుకుంటారు, కానీ దానికి తగ్గట్టు నిద్ర అడ్జస్ట్ చేసుకుంటారు, ఇలా చెప్పారన్నమాట. మరి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, అతను యాక్చువల్గా న్యూట్రిషన్ అనే అన్నారు, కానీ ఓవరాల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకోవచ్చు సార్. డయాబెటీస్కి న్యూట్రిషన్ ఒక్కటే కాదు, ఏవి చేయలేకపోతున్నప్పుడు కనీసం ట్యాబ్లెట్స్ అన్నా హెల్ప్ తీసుకోవాలి కదా. ట్యాబ్లెట్స్ తీసుకోకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ పూర్తిగా చేసుకోలేకపోతే మీరు ఇవన్నీ చేసుకునేంత వరకు డయాబెటీస్ వెయిట్ చేస్తూ ఉండదు కదా. ఆల్రెడీ మనకి డయాబెటీస్ ఉందని డిటెక్ట్ అవ్వడానికి చాలా రోజుల ముందే బాడీలో ఉంటుంది. ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచే మనకి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్, అంటే గుండెకి సంబంధించిన కాంప్లికేషన్. అలాంటప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అలాంటప్పుడు మినిమం టాబ్లెట్స్ తీసుకోవాలి కదా ఫర్ ప్రొటెక్షన్. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది పేషెంట్స్ ఎంత హై షుగర్స్ ఉంటున్నా మేము డైటరీ చేంజెస్ ద్వారా చేసుకుంటాము అని చెప్పి డిలే చేస్తూ ఉన్నారు. మీరు చేసుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారానే చేసుకోవాలి, కానీ ఇనీషియల్గా హై షుగర్స్ ఉన్నప్పుడు లేదా మీరు చేసుకోలేనప్పుడు ప్రొటెక్షన్ కోసం మెడిసిన్స్ వాడడం చాలా చాలా అవసరం. దయచేసి దీన్ని గమనించండి. ఈ ట్రెండ్ చాలా ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎట్లా ఉన్నా కానీ మానిటర్ చేసుకోవట్లేదు షుగర్స్, మేము డైటరీ చేంజెస్ ద్వారా చేసుకుంటాం అని చెప్పేసి టాబ్లెట్స్ కూడా వాడట్లేదు. తద్వారా ఎర్లీ కాంప్లికేషన్స్కి ఒక రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంది. నేను చెప్పినట్టు ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచే మనకి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అని క్లియర్గా సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ హ్యావ్ దిస్ ఇన్ మైండ్. టేక్ ది హెల్ప్ ఆఫ్ మినిమం మెడిసిన్స్ అండ్ ఇంటిగ్రేట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. స్లోగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నప్పుడు మానిటర్ చేసుకోండి, మెడిసిన్స్ తగ్గించుకోండి, మినిమం లెవెల్లో మెయింటైన్ చేసుకోండి, లేదా పూర్తిగా స్టాప్ చేయగలిగితే స్టాప్ చేయండి. So share this video with all of your family members and friends who are following this dangerous trend, which is not at all advisable. Thank you so much.